ఫ్యూచర్ సిటీ అని కానీ అందరు 4th సిటీ అంటున్నారు, 4 బ్రదర్స్ సిటీ అంటున్నారు, పేపర్లలో వస్తూ ఉన్నాయి, ప్రజల నాడులో వింటూ ఉన్నాం. సార్ నేను పేరు తీసుకోలేదు సార్, శ్రీధర్ బాబు సార్ పేరు తీసుకోలేదు, నేను పేరు తీసుకోలేదు సార్. మన రాజుగారు అన్వాంటెడ్ కామెంట్స్ చేయకండి, అటువంటి ఏమైనా ఉంటే ఐ విల్ డిలీట్ దమ్ ఫ్రమ్ ద రికార్డ్స్. సార్ అసెంబ్లీలో బట్టలిప్పి కొడతా అన్న వాళ్ళకేమో రూల్స్ వర్తించవు, మాకు రూల్స్ ఇది హౌస్ లో మాత్రమే హౌజే అధ్యక్ష. బయట హౌస్ గురించి గౌరవప్రదమైన హోదాలో ఉన్న వాళ్ళు బట్టలు ఊడదీసుకొస్తామంటేనేమో అభ్యంతరం ఉండదు అధ్యక్ష. రూల్స్ దానికి అభ్యంతరం ఉండదు అధ్యక్ష. ఎవరి పేరు తీసుకోకుండా మాట్లాడితే అభ్యంతరం ఏంది అధ్యక్ష? వారికో చట్టం మాకో చట్టం అధ్యక్ష. చట్టం అధికార పార్టీ వాళ్ళ చుట్టమైందా అధ్యక్ష? ఏంది అధ్యక్ష ఇది? నీ ప్రశ్న మీద నీ సప్లిమెంటరీ అడుగు కాదు అధ్యక్ష, నాకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయి అధ్యక్ష. బట్టలు ఊడ తీసుకొడతాం, అసెంబ్లీలో అన్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారు, మంత్రి గారు అబ్జెక్షన్ చెప్పాలి కదా, ఇక్కడ ఉన్న మంత్రులు అబ్జెక్షన్ చెప్పాలి కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు అని. నాకేనా చట్టం అధికార పార్టీకి చుట్టమైందా అధ్యక్ష? అధ్యక్ష మీ అనుమతితో తప్పకుండా మాట్లాడతాను అధ్యక్ష, దానికి ఏమి ఇది లేదు. నేనేమంటున్నానంటే సరే మాకు ఒక చట్టం వాళ్ళకు ఒక చట్టం ఉంది, అంబేద్కర్ గారు అట్లా రాశారు, అధికార పార్టీకి ప్రతిపక్ష వాళ్ళు అంటే నేనేం చేయలేను అధ్యక్ష. మరి వారు అదే సభలో మనం మరి వారు మాట్లాడి వారు కూడా ఉన్నారు పెద్దలు, వారు అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. చూసారు ఇంకా అదే చెప్పబోతున్నారు, ఇంకా మా ఇంకా మాట్లాడుతున్నాను 10 ఏళ్ళు చూసామని అధ్యక్ష. ఇబ్రహీంపట్నంలో సంబంధించి వారు కూడా అక్కడ ప్రాతినిధ్యం ఇచ్చారు పార్లమెంట్ సభ్యులుగా. ఇప్పుడు సరే ఫ్యూచర్ సీటా, 4th సీటా, ఫార్మా సీటా అధ్యక్ష. గతంలో మేము ఫార్మాసిటీ కోసం ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ పెద్దలందరూ కూడా వెంకటన్న కూడా అక్కడ ఎంపీ గారు కాబట్టి సార్ నేను కూడా చెప్పాను, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ భూములు వాపసు ఇస్తామన్నారు అధ్యక్ష. మరి ఏ అవసరం కోసం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష? మేము ప్రభుత్వంగా ఉన్నప్పుడు చాలా దూరదృష్టితో ప్రపంచంలోనే కరోనా వస్తే అధ్యక్ష వ్యాక్సిన్ అందించిన చరిత్ర మనది అధ్యక్ష. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఫార్మాసిటీకి ల్యాండ్ అక్విజిషన్ చేశాము అధ్యక్ష. కాంగ్రెస్ నాయకులుగా ఆ రోజు వాళ్ళకి ల్యాండ్ వాపసు ఇచ్చేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఇస్తున్నారా, లేదా అదే ల్యాండ్ ఫ్యూచర్ సిటీ చేస్తున్నారా, లేదా ఫ్యూచర్ సిటీకి ఇంకా వేరే అక్విజిషన్ చేస్తున్నారా? ఒకటి అధ్యక్ష. ల్యాండ్ అక్విజిషన్కు వ్యతిరేకంగా మాట్లాడిన గత నాయకులు, ప్రస్తుత పాలకులు రైతులను ఊచలు లెక్కించి మరీ భూములు తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. మీరు చూశారు, మీరు రైతు నాయకులుగా, రైతులు అంటే మీకు బాగా ప్రేమ మీకు తెలుసు. లగచర్ల ఉదాహరణ మనం తీసుకున్నాం అధ్యక్ష, అక్కడ చూసాము కూడా మనం. కాబట్టి నేను అవన్నీ ప్రస్తావించకుండా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే, మీరు ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి అధ్యక్ష అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద నేను అంటేనేమో కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు, కార్లు తిరుగుతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తిరుగుతూ ఉన్నారు, అక్కడ అసైన్ ల్యాండ్ తక్కువ రేటుకి తీసుకుంటూ ఉన్నారు, ఒక విమర్శ వస్తూ ఉంది అధ్యక్ష. దానికి సమాధానం చెప్పాల్సింది విజ్ఞప్తి చేస్తాం. మా గౌరవ శాసన మండలి సభ్యులు రాజుగారు తప్పకుండా మేము కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, వారు శాసనసభలో అక్కడ ఉండాలని. సో ఆ సందర్భంలో అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా సమాధానం ఆ విధంగా చెప్తాం. మరి వారి నాయకులు అందరూ కూడా మొన్న కూడా వారు టికెట్ అడిగినట్టు తెలుసు, కానీ మాకు వారి శాసన మండలిలో సార్ అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష, ఆదర్శనీయంగా ఉండాలని మేమందరం కూడా సభకు సంబంధించిన సభ్యులుగా శాసన మండలిలో ఒక సిస్టమేటిక్గా మీ ఆధ్వర్యంలో ప్రశ్నకు సమాధానం దొరికే విధంగా మీరు సభను నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. సార్ డెఫినెట్లీ వారు అన్న 2 పదాలకు సంబంధించి వారు వాపసు తీసుకున్నారు కనుక, అదేవిధంగా మరి చైర్మన్ గారు దాన్ని కవిత గారు రికార్డు సీనియర్ సభ్యులు మీరు అలా రన్నింగ్ కామెంట్ చేయడం బాగుండదు. నో, దట్ ఈస్ నాట్ ద వే. పెద్దల సభ ఆ విధమైన గౌరవం ఉండాలి, గౌరవం ఉండే కార్యక్రమం. నేనేం చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఒకటి అందరూ మీరు పెద్దల సభ అని చెప్తా ఉన్నాను సార్, మీరు అందరూ మాకు పెద్దలు. సో ఆ మర్యాదను కూడా మేము ఆశిస్తూ ఉన్నాం సార్. నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఎవరి పరంగా ఈరోజు వారు చెప్తా ఉన్నారు ల్యాండ్ అక్విజిషన్ చేశారా, ఫార్మర్స్ కంపెన్సేషన్ ఇచ్చారా, అదేవిధంగా భూమి లాక్కొంటా ఉన్నారని. ఇప్పటి వరకు భూమి లాక్కునే కార్యాచరణ జరగలేదు. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అంశం విషయంలో జరగలేదు.
వేరే అంశం విషయంలో వేరే రూపంలో రమ్మనండి సార్, ఆ క్వశ్చన్ చెప్తాం దాన్ని కూడా. సార్ ఏదో చెప్పారు ఇంకో సంఘటన విషయంలో ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏ రాజకీయ కోణంలో జరిగింది, అవన్నీ కూడా స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ సార్. పాయింట్ హియర్ ఈ సార్, ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు 32 హెచ్ఎండిఏకి సంబంధించి, అదేవిధంగా కొత్తగా 24 గ్రామాలకు సంబంధించి ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కలపడం జరిగింది. పూర్తి స్థాయిలో 56 గ్రామాలకు సంబంధించిన ఈ డెవలప్మెంట్ అథారిటీ 770 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఉండే అథారిటీ అధ్యక్ష. ఎందుకు చేస్తా ఉన్నామని స్పష్టంగా చెప్పాం. ఆయనకు అనుమానాలు ఉన్నాయి, కొత్తగా చేస్తూ ఉన్నారా, వ్యాక్సిన్ క్యాపిటల్గా నిలిచింది, వ్యాక్సిన్ క్యాపిటల్గా నిలిచాలి, ఈరోజు ఫార్మా కంపెనీస్ను కూడా ప్రోత్సాహం చేయాలని ఈ మధ్యలో మనం చూసాం అధ్యక్ష. ఈ ఫ్యూచర్ సిటీలో ఆ భాగంలోనే పెద్ద పెద్ద కంపెనీస్ 8 ప్రముఖమైన ఫార్మా కంపెనీస్ వచ్చి అక్కడ వారు మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు, మొదలు పెట్టబోతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇంకా కూడా ప్లాంట్ డెవలప్మెంట్ రావాలని ఆ డెవలప్మెంట్ ప్రక్రియ భాగంలోనే ముందుకెళ్తాం అధ్యక్ష. ఏ రైతుకు సంబంధించి కూడా అక్కడ ఇబ్బంది లేదు. రైతులకు సంబంధించి కంపెన్సేషన్ ఆనాటి ప్రభుత్వం ఎక్కడైనా మిగిల్చిపోయిన అంశాలు ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో తీరుస్తూ ఉన్నాం. భూమి కోల్పోయిన రైతు సోదరుడికి అన్ని విధాల కంపెన్సేషన్ ఇస్తూ ఉన్నాం. కొత్తగా ఇంకేదో చేయాలని అన్నప్పుడు తప్పకుండా ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ ద్వారా, రెవెన్యూ యాక్ట్ ద్వారా మేము ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం, చేసి దాని పరంగా తీసుకెళ్తాం. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఈ 770 స్క్వేర్ కిలోమీటర్స్కి సంబంధించిన అంశం విషయంలో మీరు ప్రస్తావన చేశారు. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు చేయలేదు, చేసే ప్రక్రియ ఇంకా 770 స్క్వేర్ కిలోమీటర్స్లో వచ్చే పరిధిలో ల్యాండ్ అక్విజిషన్ ఏదైనా అవసరం ఉంటే రోడ్స్ వేయడానికో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికో, ఇండస్ట్రియలైజేషన్ ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో చేసేది ఉంటే ల్యాండ్ అక్విజిషన్ యాజ్ పర్ ద నార్మ్స్ రూల్స్ చేసే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. నేను మీ గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తా ఉన్నామంటే, వాట్ వీ డూ యాజ్ పర్ లా, రాజ్యాంగం సంబంధించి పరిధిలోనే ఏదైతే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ జరుగుతుంది అధ్యక్ష. మేము దాని పరిధిని ఇంకా పై మించి కూడా చేసే ప్రయత్నం కూడా చేయం. సో తప్పకుండా ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కు సంబంధించి నేను సభ్యులను కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన ప్రస్తావనతో రాబోయే కాలంలో ఒక మంచి మోడల్ సిటీగా, ప్లాంట్ సిటీగా, ఎప్పుడో అధ్యక్ష మీ అందరికీ కూడా తెలుసు, చండీగఢ్ని కూడా ఈరోజు కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆ విధమైన ఒక ప్లాంట్ సిటీ, ఆర్గనైజ్ సిటీ, ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా పనిచేయాలనే ఒక ప్రయత్న భాగంలో వారు అందరి సహకారం తీసుకొని కూడా ముందుకెళ్తాం అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, మంత్రి వాళ్ళు చెప్పారు కానీ నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ నేను ఏమడిగానంటే అధ్యక్ష, మీరు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేయలేదని అన్నారు. చేయకుండా ఎట్లా ఫ్యూచర్ సిటీ చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి, గత ప్రభుత్వం కేటాయించిన ఫార్మాసిటీకి సంబంధించిన ల్యాండ్లు ఫార్మాసిటీకే కేటాయిస్తున్నారా, లేదా ఆ ఫార్మాసిటీలో ఫ్యూచర్ సిటీని చేద్దాం అనుకుంటున్నారా? రెండవది, మీ నినాదమైనటువంటి అధికారంలో రావడం కోసం మాట్లాడినటువంటి రైతులకు భూమి మళ్ళీ వాపసు ఇస్తామనేది ఇస్తున్నారా? ఒకటే అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఒకటే సార్. అంటే నేనేమంటున్నాను అధ్యక్ష, అభివృద్ధి చెందిన హైదరాబాద్ అధ్యక్ష, ఇక్కడ మనం ఇంకా చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి అధ్యక్ష. కొత్త సిటీలు పెట్టి కొత్త నగరాల నిర్మాణం అనేది అంత ఈజీగా అది సాధ్యమయ్యే పని కాదు అధ్యక్ష. చాలా దేశాలు, నేను మొన్న చైనా కూడా వెళ్ళొచ్చాను అధ్యక్ష. గెస్ట్ సిటీ అని ఒకటి పెట్టారు అధ్యక్ష. అక్కడ ప్రజలు లేరు, అక్కడ అభివృద్ధి లేదు, ఇండస్ట్రీ లేవు. ఇది మనం పేరు మార్చడం కోసం, గత ప్రభుత్వం ఏదో చేసింది కాబట్టి మేము పేర్లు మాత్రమే మారుస్తామని కాదు అధ్యక్ష, ప్రజల జీవన ప్రమాణాలు మార్చండి అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పేర్లు మార్చడం కాదు, మీరు క్వశ్చన్ వేయండి. ఓకే అధ్యక్ష, దీనికి స్పష్టమైన సమాధానం దయచేసి మంత్రి గారు అన్న శ్రీధర్ బాబు గారిని, ఫార్మాసిటీ ల్యాండ్స్ ఫార్మాసిటీకే కేటాయిస్తున్నారా, మీరు అనుకుంటున్న ఫ్యూచర్ సిటీకి వేరే ల్యాండ్స్ తీసుకుంటున్నారా అనేది కావాలి అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పింది ఫ్యూచర్ సిటీ ఈరోజు 56 గ్రామాలకు సంబంధించిన అధ్యక్ష. ఫార్మా కంపెనీస్కి వచ్చేది ఒక స్మాల్ కాంపనెంట్ దీంట్లో. ఈ 770 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ ఒక ప్రధానమైన నగరం చేయాలనే ఉద్దేశం. ఒక కొత్త సిటీ డెవలప్ చేయాలంటే డెఫినెట్లీ ఐ అగ్రీ, రాజుగారు చెప్పింది
ఈజీ పని కాదు, ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్ వీ నో, బట్ వీ వుడ్ టేక్ ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని తీసుకోవాలి, ఆ లక్ష్యంతో పోతా ఉన్నాం. ప్రతి ప్రయత్నంలో ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులను అధిగమించే మేము సిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నందుకు అందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. రైతులకు సంబంధించి కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, రైతులకు ఏ విధంగా నష్టం కాకుండా రైతుల సమన్వయంతో, రైతుల అంగీకారంతోనే మేము రాబోయే కాలంలో ఇప్పుడు కూడా వారి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం జరుగుతుందని మీ ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష. Now question number 4268, Kavita garu. I put the question, Adhish. Honorable Minister. మీది R&B మెట్రో రైలు ఎవరు చూస్తున్నారు? మీది ఓకే. ఓ మీద అనుకున్నా. ద 2 క్వశ్చన్స్ ఉండే అధ్యక్ష, అందుకోసము కన్ఫ్యూజన్ అయ్యాయి. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సారీ సార్, 1 సెకండ్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అవునండి, రెండవ ప్రశ్నకు మెట్రో రైల్ కారిడార్ జేబీఎస్ నుంచి మేడ్చల్ 24 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట్ 21.4 కిలోమీటర్ల కోసం డిపిఆర్ల రూపకల్పన ముందస్తు దశలో ఉంది అధ్యక్ష. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రతిపాదన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2B ప్రతిపాదనలుగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబడతాయి అధ్యక్ష. Honorable member. అధ్యక్ష, పెద్దల సభపై మంత్రి గారు చిన్న చూపు చూస్తున్నారు అధ్యక్ష, ప్రిపేర్ అవ్వకుండా వచ్చారు ప్రశ్నకి. బట్ ఎనీవే అధ్యక్ష, మన సుచిత్ర టు కొంపల్లి, అల్వాల్ టు షామీర్పేట్ చాలా జనసాంద్రత కలిగినటువంటి ప్రదేశాలు అధ్యక్ష. దానివైపు మీరు డిపిఆర్ ప్రిపేర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానంటున్నారు, అది సంతోషం. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది అధ్యక్ష. ఎయిర్పోర్ట్ వైపు కూడా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వైపు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు గత ప్రభుత్వం 9 డిసెంబర్ 2022లో ఫౌండేషన్ స్టోన్ వేసింది అధ్యక్ష. అది వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్, 31 కిలోమీటర్స్ కేవలం 26 నిమిషాల్లో వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. పెద్ద ఆల్మోస్ట్ 120 కిలోమీటర్ స్పీడ్తో మెట్రో వెళ్ళే విధంగా అన్ని రకాల టెక్నాలజీ సాయంతో చేసినటువంటి